ఒక మైథలాజికల్ మూవీలో లొకేషన్స్ అండ్ కాస్ట్యూమ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో నాకు ఈ సినిమా చూస్తే అర్థమైంది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. కన్నప్ప మూవీ రివ్యూ. రీసెంట్గా మన ఛానల్కి 1600 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇదేం కొత్త కథ కాదు. 49 years బ్యాక్ భక్త కన్నప్ప అనే సినిమా వచ్చింది. ఆ సినిమా స్టోరీనే మళ్ళీ ఇంకోసారి తీశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే తిన్నడు అనే ఒక నాస్తికుడు ఉంటాడు. ఆ నాస్తికుడు శివభక్తుడిగా మారి చివరికి ఏం చేశాడు అనేదే సినిమా. ఇంకా ఈ కన్నప్ప స్టోరీ అనేది చాలా మందికి తెలిసిందే. అంటే ఆయన పరమశివుడికి పక్షి మాంసం నైవేద్యంగా పెట్టాడు, లేదంటే ఎంగిల్ నీళ్ళతో అభిషేకం చేశాడు. అలాగే తన కళ్ళని శివుడికి దానం చేసి తిన్నడు అనే శివభక్తుడు కన్నప్పగా మారాడు. అండ్ మన తెలుగులో ఈ భక్తుడి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమాలన్నిటికీ ఒక కామన్ టెంప్లెట్ ఉంటుంది. అదేంటంటే బేసిక్గా హీరో అనేవాడు నాస్తికుడై ఉంటాడు. ఆ నాస్తికుడు కొన్ని ఇన్సిడెంట్స్ వలన భక్తుడిగా మారతాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు, ఆ భక్తుడిని తనలో కలిపేసుకుంటాడు. సో ఈ సినిమాలో కూడా టెంప్లెట్ దాటి ఏం లేదు, మొత్తం అంతా టెంప్లెట్ పరంగానే ఉంది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్సెస్ వైజ్ నాకు షాక్ ఇచ్చిన ఇద్దరు ఆర్టిస్టులు ఎవరంటే, ఒకళ్ళు మోహన్ బాబు గారు. ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఆయన సీన్స్ అన్ని చాలా బాగా అనిపించాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరికన్నా ఆయన సీనియర్ ఆర్టిస్ట్. ఆయన సీనియారిటీ ఎక్కడా తగ్గకుండా పెర్ఫామ్ చేశారు. నాకు షాక్ ఇచ్చిన సెకండ్ పెర్ఫార్మర్ ఎవరంటే మంచు విష్ణు. మంచు విష్ణు గారు ఏదో గొప్ప పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పలేం, కానీ ఆయన గతం సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బెటర్. ఇన్ఫ్యాక్ట్ ఆయన రోల్కి ఎంతవరకు పెర్ఫార్మెన్స్ కావాలో అంతవరకే పెర్ఫామ్ చేసి డీసెంట్ పెర్ఫార్మర్ అనిపించుకున్నారు. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 1 hour సినిమాలో ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సినిమా చాలా బాగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ స్టోరీ మొత్తం రన్ అయ్యేది కూడా అప్పుడే. పాజిటివ్ అని చెప్పలేను, కానీ ఈ సినిమాకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక్క సీన్ కూడా మనల్ని సినిమాకి ఎంగేజ్ చేయదు. పెర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నప్పటికీ డైరెక్షన్ వీక్గా ఉండడం వల్ల మనకి సీన్స్ అనేవి అన్వాంటెడ్ అనిపిస్తాయి. అన్వాంటెడ్ సీన్స్ అనే కాదు, ఉండాల్సిన సీన్స్ కూడా చాలా ల్యాగ్ అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లోనే కాదు, త్రూ అవుట్ మూవీ డైరెక్షన్ అనేది చాలా పెద్ద డ్రాబ్యాక్ ఈ సినిమాకి. డైరెక్షన్ ఫాల్ట్ ఉండడం వల్ల సీన్స్లో ఇంటెన్సిటీ అనేది చాలా వరకు మిస్ అయింది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో లొకేషన్స్. సినిమాని తీసుకెళ్లి అక్కడెక్కడో ఫారెన్లో తీశారు. సో బేసిక్గా ఈ కథ మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉండడం వలన త్రూ అవుట్ మూవీ లొకేషన్స్ ఎక్కడా కూడా మనకి ఒక లోకల్ ఫీల్ అనేవి క్రియేట్ చేయవు. సో మన మూవీ స్టోరీకి డిస్కనెక్ట్ అవ్వడానికి ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే కాస్ట్యూమ్స్ అండ్ ఆర్ట్ వర్క్. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా కాస్ట్యూమ్స్ గురించి కేర్ తీసుకున్నట్టయితే అనిపించలేదు. ఎస్పెషల్లీ ఫీమేల్ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెజెంట్ టైంలో యూజ్ చేస్తున్న కాస్ట్యూమ్స్ లాగానే అనిపించాయి. ఇంకా ఆర్ట్ వర్క్ విషయానికి వస్తే చాలా వరకు ఆర్ట్ వర్క్ అనేది ఆర్టిఫిషియల్ అనే ఫీల్ని క్రియేట్ చేసింది. లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాలో అందరు ఆర్టిస్టుల చేత వాళ్ళ ఒరిజినల్ వాయిస్తో డబ్బింగ్ చెప్పించారు. కాకపోతే అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు కూడా చాలా మేజర్ రోల్స్లో ఉండడం వలన వాళ్ళ స్లాంగ్ కానీ లేదంటే డబ్బింగ్ కానీ మనల్ని చాలా వరకు సినిమాకి డిస్కనెక్ట్ అయ్యేలా చేసింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ అస్సలు బాగాలేదు, బట్ సెకండ్ హాఫ్ ఓకే, పర్వాలేదు. సో థియేటర్ బయటకు వచ్చేటప్పుడు 50% ఆఫ్ ద ఆడియన్స్ ఓకే అనే ఫీల్తోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.